నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. మొదటి నుండి ఒక 7 వచనాలు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనములు. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరముననున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయూ చూచెను. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి. మోయాబీయులు ఇశ్రాయేలుకు జంకిరి. మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయురనిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో ఉండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేతపట్టుకొని బిలాము వద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా, ఈ 22వ అధ్యాయం వచ్చేసరికి ఇశ్రాయేలీయుల ప్రయాణం ఎక్కడ ఆగిందో చూపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తు నుండి కానాను దేశం. మనం అనుకుందాం దాసుల గృహం నుండి వాగ్దాన దేశం అని, చెప్పండి, అంతే కదా? దాసుల గృహం నుండి వాగ్దాన దేశంనకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దాసుల గృహం నుండి వాగ్దాన దేశం వరకు కూడా ప్రయాణం చేయాలి. మనం ఏనాడైతే మనం ఈ లోకం అనే ఒక దాస్యత్వం నుండి మనం వేరుపడి ఆజ్ఞల మార్గంలో ప్రయాణం చేస్తామో అక్కడి నుంచి మనం చేరబోతున్న కనాను, పరమ కనాను చేరేంత వరకు కూడా మన ప్రయాణం ఆగదు. మధ్యలో మనం ఎదుర్కొంటున్న స్టేజెస్ ఉంటాయి. ఏంటండి? మధ్యలో మనం ఎదుర్కొంటున్న స్టేజెస్ ఉంటాయి. అందులో ఇది ఒక స్టేజ్. అందులో ఇదేంటి? ఇది కూడా ఒక స్టేజ్. ఇది ఏం స్టేజ్ అంటే మోయాబు స్టేజ్. చెప్పండి, ఇదేం స్టేజ్? మోయాబు స్టేజ్. మనం గడిచిన వారం మొత్తం కూడా ఈ మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు అసలు ఎలా ప్రారంభమయ్యారు అనే దాన్ని చూసాం. ఒక డిలే ఎలా జరిగింది, కొన్ని తరాల వరకు వారు శాపగ్రస్తంగా ఎలా మారిపోయారు అనే విషయాన్ని చూసాం. చూడండి, ఈ మోయాబీయులు అలా పెద్ద కుమార్తె చిన్న కుమార్తె పాపం చేసిన తర్వాత తండ్రితో వారిలో నుంచి వచ్చిన పిల్లలే సంతానమే, ఒక్కరికి వచ్చిన సంతానమే ఈ మోయాబీయులు, ఇంకొకరు అమ్మోనీయులు. ఈ మోయాబీయులు ఇశ్రాయేలీయులకు ఊరిగా మారారు. ఇక్కడ చూడండి, వారికి వచ్చిన ప్రాబ్లం చూడండి. ఇప్పుడు మోయాబీయులకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చూస్తున్నాం. ఇశ్రాయేలీయులు సాగి ఎరికోకు ఎదురుగా యోర్దాను తీరంనున్న మోయాబు మైదానంలో దిగిరి. సో ఈ యోర్దానుకు తీరంలో ఎవరున్నారు? మోయాబీయులు. అర్థమవుతుందా? ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో మోయాబు అనే ఒక స్టేజ్ ఉంటుంది. టెంప్టేషన్స్. మొట్టమొదటిగా వారికి భయం. నువ్వంటే భయం. నువ్వు దేవుని జనమని నువ్వంటే భయం అండి. వింటున్నారా? యాక్చువల్గా ఎవరికి భయపడాలి? మోయాబీయులే ఇశ్రాయేలీయులకి భయపడాలి. ఆ భయం అలాగే చేయాలా? హల్లెలూయా. వింటున్నారా?
నువ్వు వాళ్ళకి లోబడ్డావా? నువ్వు తగ్గావా? ఆ భయంతోనే వాళ్ళు ఇంకా కబళించి నిన్ను ఇంకా లేకుండా చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తారు. చూద్దాం ఇంకా చూడండి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలకు చేసినదంతయు చూచెను. సో ఈ జనాంగం పాస్ అవుతున్నప్పుడు మోయాబీలకు ఈ రాజుగా ఉన్న ఈ బాలాకు ఏంటంట, తను ఏమేం చేశారు అనే దాన్ని చూశాడు. అంటే నువ్వు జస్ట్ నీ దారిలో పాస్ ఆన్ అవుతావు, బట్ నీ గురించిన సాక్ష్యము వినపడుతూనే ఉంటుంది. చూడండి, ఒక వ్యక్తి కొత్తగా మన ఇన్స్టిట్యూషన్లోనుకో లేదా మన వర్క్ ఏరియాలోనుకో వచ్చారనుకోండి, ఆ వ్యక్తి ఎవరు అని అందరికీ ఒక ఆలోచన ఉండదా? ఆ వ్యక్తి గురించి ముందు వెనక ఎంత వీలైతే అంతా కూడా మాట్లాడుకోరా? ఖచ్చితంగా వాళ్ళ గురించి ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉంటే అవి వారు వింటారు, అవి వారు చర్చిస్తారు. ఖచ్చితంగా వారి గురించి ఒక సాక్ష్యం అనేది బయటికి వెళ్తుంది. చూడండి, కొత్తగా మనం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యామనుకోండి, ఏంటి ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళామనుకో, మన మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. అది రైటో రాంగో అది తర్వాత విషయం, కానీ పలానా వ్యక్తి అనగానే ఒక ట్యాగ్ లైన్ ఖచ్చితంగా ఇస్తారు. అమ్మో వాళ్ళ ఫీలింగ్ ఉండొచ్చు, వాళ్ళ అన్న ఫీలింగ్ ఉండొచ్చు, ఏదైనా సరే వారి మీద ఒక ఒపీనియన్ అంటూ మాత్రం ఉంటుంది. అలా ఈ ఇశ్రాయేలీలు వారి మార్గంలో వారు దాటుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఏమైనా ఈ మార్గానికి వచ్చారా? ఇక్కడ ఉండిపోవడానికి వచ్చారా? లేదు, వారి గమ్యం వేరు, వారి గమ్యం కనాను. కానీ ఈ మధ్యలో వెళ్తున్నప్పుడు నువ్వు ఇంతవరకు నడిచి వచ్చిన మార్గం నీ ముందున్న స్టేజెస్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది సుమా. అర్థమవుతుందా? నీ ప్రమేయం ఏమి ఉండదు. నేనేమైనా చేశానా, నేనేమైనా మాట్లాడానా, మనం ఇలా ఫీల్ అవుతూ ఉంటాం. నేను ఎవరికేం అన్యాయం చేశానండి, నేను ఎవరినేమన్నానండి? నువ్వేం అనక్కర్లేదు నాన్న, వింటున్నారా? నువ్వేమీ అనక్కర్లేదు. నీ పట్ల దేవుడు చేస్తున్న కార్యాలు లేదా నువ్వు నడుస్తున్న విధి విధానాలు ఖచ్చితంగా నీకంటే ముందు కొంచెం క్రియ చేస్తాయి. హల్లెలూయా. చూడండి, ఇలా ఎప్పుడైనా చూసారా? మన మామూలుగా మన బాడీ టెంపరేచర్ ఉంది, అది కొంచెం మన విసినిటీలో కొంచెం ప్రభావితం చేస్తుంది. మనం చలికాలంలో కానీ ఎక్కడైనా మన చేతులు కానీ ఎక్కడైనా ఇలా పెట్టామనుకోండి, మన బాడీ టెంపరేచర్ వల్ల అక్కడున్న మార్బుల్ స్టోన్ కానీ ఏదైనా సరే హీట్ పాస్ అయ్యి అక్కడ కొంచెం ఆవిరి వలె వస్తాయి. గమనించారా? అంటే ఏంటి? నువ్వేమైనా చేసావా? అక్కడ నువ్వేం చేయలా, నువ్వు అక్కడ ఉన్నావు అంతే. అక్కడ కొంచెం నువ్వు అక్కడ అంటే నువ్వు నేకెడ్ అయితే చూడగలుగుతున్నావు కాబట్టి అక్కడ జరుగుతున్న క్రియ ఏంటో నువ్వు కంటికి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా అలాగనే నీ చుట్టూ కూడా ఒక వెలుగు అంటూ ఉంటుంది. నీ చుట్టూ వెలుగైనా ఉంటుంది, చీకటైనా ఉంటుంది. నువ్వు వెళ్తూ ఉన్న మార్గంలో ఆ అట్మాస్ఫియర్లో ఖచ్చితంగా కొన్ని రియాక్షన్స్, చేంజెస్ వస్తాయి. ఆమేన్. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే నీ ప్రజెన్స్ కంటే ముందు నీ గురించిన వార్త వెళ్తుంది. అది కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్పేస్ ఎలా ఉంటుంది తెలుసా? అది నీకు ఇబ్బందికరంగానూ ఉండొచ్చు, నువ్వే నిలవలేనంత రీతిగా ఉండొచ్చు, లేదా అది నేను యాక్సెప్ట్ చేసే విధంగానన్నా ఉండొచ్చు, చెప్పలేం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు వచ్చిన ప్రాబ్లం అదే. వారి గురించిన వార్త ముందుగానే వ్యాపించింది. హల్లెలూయా. వింటున్నారా? చూడండి, ఐగుప్తులోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికైనా ఏమైనా చేశారా అండి? ఇశ్రాయేలీలు ఏమైనా హానికరంగా బ్రతికారా? లేదు. వారు విస్తరించుట చూచి, వీరు బలమైన జనాంగమని చూచి ఫరో కంట కోపం వచ్చేస్తూ ఉంది. ఉందా లేదా? నిర్గమకాండం స్టార్టింగ్ అధ్యాయం మొత్తం అదే కదా. వీరి ఎడల మనం
యుక్తిగా పని చేయాలి. ఏం చేయాలా? వీళ్ళతో వెట్టి పనులు చేయించి వీళ్ళని ప్రాణములను విసిగించి వీళ్ళు ఎలా అయినా విస్తరించకుండా చెయ్యాలని పన్నాగాలు పన్నుతున్నారు. ఎందుకండి? ఏమైనా అవసరం ఉందా అసలు? నేనేమంటున్నా తెలుసా? నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా అక్కడ కొన్ని చేంజెస్ జరుగుతాయి, కొన్ని డిస్కషన్స్ జరుగుతాయి. హల్లెలూయా. నువ్వెవరిని పట్టించుకోకపోవచ్చు, కానీ నిన్ను మాత్రం పట్టించుకుంటుంది ఈ లోకం. నేనేం చెయ్యలేదండి. నువ్వేం చెయ్యొద్దు నాన్న. ద ప్రజెన్స్ యువర్ క్యారీయింగ్ విల్ మేక్ ఎ చేంజ్. ఆమేన్. సిన్స్ యు ఆర్ సెపరేటెడ్. అర్థమవుతుందా? నువ్వు కామన్గా అందరితో పాటు కొట్టుకుని పోయే జనాంగం అయితే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదండి. ఉంటుందా ఎవరికైనా ప్రాబ్లం? బోల్డ్ మంది వస్తారు వెళ్తారు. దెన్ వై యువర్ జర్నీ ఈజ్ మేకింగ్ మచ్ డిఫరెన్స్. అర్థమవుతుందా? మన ప్రయాణాలు గుర్తొస్తున్నాయా? హల్లెలూయా. కృంగిపోవడానికి కాదు, నువ్వు జయించావు ఆల్రెడీ. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇక్కడ జరుగుతున్న విషయం, జనము విస్తారముగా నున్నందున ఏంటంట? జనము విస్తారంగా ఉంది. ఇప్పుడు జనం విస్తారంగా ఉన్నారండి. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చూడండి, 3వ వచనం 4వ వచనం దగ్గర ఉన్నాం. జనం విస్తారంగా ఉందండి. వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? బాలాక్కి ఏమైనా ప్రాబ్లమా? బాలాక్ కలిగించాడా? బాలాక్ జీవితంలో వాళ్ళు ఏమైనా ఎంటర్ అవుతారా? పోనీ బాలాక్ లైఫ్లో లేదా వాళ్ళ రాజ్యంలో వీళ్ళు ఏమైనా ఎంటర్ అయ్యి ఏమైనా ప్రభావితం చేస్తారా? ఏం లేదు. దే ఆర్ జస్ట్ గోయింగ్ ఆన్ దేర్ వే. దెన్ బాలాక్కి ఏంటి ప్రాబ్లం? వాళ్ళు విస్తారమైన జనాంగం అయితే ఏంటి, వాళ్ళు బలహీనమైన జనాంగం అయితే ఏంటి, వాళ్ళు బలం కలిగిన జనాంగం అయితే ఏంటి? మీకు అర్థమైందా? మన జర్నీలో మనం ఎవరిని ఇన్వైట్ చెయ్యము. ఏ ఎనిమీస్ని మనం ఇన్వైట్ చేయక్కర్లేదు. ఎలాగైతే లైట్ అలా వెలుగుతూ ఉంటే పురుగులు వాటంతట అవి వస్తూ ఉంటాయో, అలా యూ విల్ అట్రాక్ట్ సో మెనీ పీపుల్. అలా యాక్చువల్గా పీపుల్ కాదు. హల్లెలూయా. అర్థమైందా? వారు వాటి చేత ఆపరేట్ చేయబడుతూ ఉంటారు. ఎవరిలో ఏ ఆత్మలు పనిచేస్తూ ఉంటాయో అవన్నిటి వలన వాళ్ళు ప్రేరేపింపబడుతూ ఉంటారు. చూసావా, నీకంటే వాళ్ళు గొప్ప జనం అనగానే వీరిలో ఉన్న ఆ జెలస్ ఫీలింగ్ అనేది ఎక్కువై వారి మీదకి అటాక్ చేయడానికి వీళ్ళని ప్రేరేపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉన్నది అంటే వీళ్ళ శరీరం కాదు, వీళ్ళ శరీరం లోపల ఉన్న వారికి వ్యతిరేకంగా ఉన్న ఆత్మల. అర్థమవుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యేసు ప్రభు వారు జనసమూహానికి ఆర్డర్ ఇచ్చారు, ఆజ్ఞ ఇచ్చారు. ఏమనంటే మనం అద్దరికి చేరదామని. అందరూ ప్రయాణం స్టార్ట్ చేయలేదు, శిష్యులు మాత్రమే స్టార్ట్ చేశారు. దారిలో గాలి తుఫాన్ రేగుతూ ఉంది. శిష్యులకి భయం వేస్తూ ఉంది. యేసయ్యని లేపారు. యేసయ్యని లేపినప్పుడు ఆయన అంటారు, అల్ప విశ్వాసులారా. అక్కడ యాక్చువల్ తిట్టాల్సిన అవసరం ఏంటండి? ఒకటే కారణం, యేసు ప్రభుకు తెలిసి గాలి ఎందుకు వస్తుందో, ఈ తుఫాన్ ఎందుకు వస్తుందో. ఎందుకు వస్తుందో తెలుసా? అవతల అద్దరిని చేరగానే ఎదురుపడిన అనేక దెయ్యములు పలుకుతున్నాయి, నువ్వెవరో మాకు తెలుసు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆదరిని ఉండగానే నీ ప్రయాణం మా వైపు అని మాకు తెలుసు. నువ్వు ఆగిపోవడానికి మేమే రేపిన గాలి తుఫాన్. అర్థమవుతుంది? సో యేసు ప్రభు గారు తెలుసు కనుక గాలిని గద్దించగానే తుఫాను కూడా. ఆ క్లారిటీ శిష్యులకి లేనందున అల్ప విశ్వాసులారా అంటున్నారు. ఈరోజు మన ప్రయాణంలో కూడా నువ్వు అడుగు పెట్టడానికి వెళ్తున్న ప్రతి ఏరియాను దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఏరియా కావచ్చు. సో అక్కడ ఉన్న దేశాధిపత్య శక్తులు, నీ మార్గంలో ఉన్న వ్యతిరేక శక్తులు అన్నీ ఏకమై కలిసి పోరాడవచ్చు. కానీ గుర్తుపట్టు, నువ్వు ఆజ్ఞల మార్గంలోనే ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్.
మరి ఎలా అండి? ఇన్ని అటాక్స్ అయితే మేము ఎలా? ఒక్కటే, ఆజ్ఞల మార్గంలో ఉన్నంత వరకు యు ఆర్ సేఫ్. గ్రహిస్తున్నారా? మన ప్రయాణం ఎట్టిదో అర్థమవుతుందా? హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంతకీ వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం చూడండి. జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వీరిని చూచి మిక్కిలి భయపడిరి. ఫస్ట్ నువ్వంటే నీ శత్రువుకి భయం నాన్న. శత్రువుని చూసి నువ్వు భయపడ్డానికి ఏమీ లేదు. మనం శత్రువుని చూడంగానే ఫస్ట్ వచ్చే ఫీల్ ఏంటి? భయం. అంతెందుకు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, సడన్గా ఒక వ్యక్తి వచ్చినట్టుగా నీకు అనిపించింది, ఎవరు కనపడలే, నీకు ఫస్ట్ వచ్చే ఫీల్ ఏంటి? అర్థమవుతుందా? నాకు అనేక సార్లు అలాగనే జరిగిందండి. నేను గ్రహించలేకపోయాను. నేను నిజంగా వచ్చిన దూతలే కావచ్చు, కానీ నేను ఫస్ట్ భయపడి కళ్ళు తెరిచిన సిచ్యువేషన్స్ ఎన్నో, ప్రేయర్ ఆపేసి పరిగెట్టిన కాలం కూడా ఉండింది నా జీవితంలో. వింటున్నారు? సో ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి? భయం. ఈ విషయాలు చెప్పరు నాన్న. చెప్తారా అండి? చెప్తారా నాన్న? చెప్పరు. నువ్వు ప్రార్థించేటప్పుడు నీకు సూపర్ న్యాచురల్ బీయింగ్స్ వచ్చినట్టుగా అనిపిస్తే పర్వాలేదు, కంటిన్యూ ప్రేయింగ్. నువ్వు నీ దాసుడు ఆలకించుచున్నాడు చిత్తం ప్రభు అని చెప్పు అని కనీసం ఆ ఏలి ఇచ్చిన గైడెన్స్ కూడా ఈ కాలంలో ఇవ్వట్లేదు. నిజం, ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. నెక్స్ట్ లెవెల్ ఏంటో చూపించట్లేదు అంటున్నా నేను. సరే, చూపించకపోయినా పర్వాలేదు, ప్రభువే సహకారుడై ఉండి వాక్యంను స్థిరపరుస్తూ తీసుకెళ్తున్న మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఆమేన్. సో ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ శత్రువులకి నువ్వంటే భయం. బికాజ్ నువ్వు కలిగి ఉన్న దేవుడు అంటే వాటికి భయం. హల్లెలూయా. అర్థమైందా? మహోన్నతుడైన వాడు అధికార సీట్లోకి వెళ్ళక ముందు మహోన్నతునితో సమానంగా చేసుకునే ప్రయత్నం చేసిన లూసిఫర్. బట్ మహోన్నతుడు ఆల్రెడీ అధికారపూర్వకంగా కుడిపార్శ్వంన కూర్చున్నారు. సో ఇప్పుడు వానికి ఆయనంటే భయమండి. హల్లెలూయా. నేను అంటాను, ఇశ్రాయేలీలు ఆనాడు చేసిన ప్రయాణం కంటే ఇప్పుడు చేస్తున్న ప్రయాణం నాకు వాడికి వణుకు. ఎందుకండి యేసు ప్రభు కంటే ముందు దయ్యాలు పారిపోలేదు? ఎందుకు యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వెవరో మాకు తెలుసు, మమ్మల్ని అప్పుడే నశింప చేయడానికి వచ్చావు, వాటి హింట్స్ అవే ఇచ్చేస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? వాళ్ళు భయపడతారు, వాళ్ళ భయానికి సూచనగా కొన్ని రియాక్షన్స్ చూపిస్తూ ఉంటారు, అన్నెసరీ అటాక్స్ చేస్తారు. చూడండి, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అంటారు చూసారా? ఆ రకంగా ఏదో రకంగా నిన్ను పడగొట్టాలని సకల ప్రయత్నాలు చేస్తా. నువ్వు నిలబడినంత వరకు నీకు వారు భయపడవలసిందే. ఎంతమందికి అర్థమవుతుంది? రాగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ప్రార్థన అందుకోండి. నీ శత్రువు నిన్ను చూసి ఫస్ట్ భయపడతారు, నువ్వు భయపడకు. ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీకు స్తోత్రములు రాజా, మహోన్నతుడా మీకు స్తోత్రములు తండ్రి నాయన. ఇదిగో ప్రభువా యేసయ్య తండ్రి నాయన, ఆనాడు ప్రభువా హెస్కేలుకుతో తండ్రి నాయన నువ్వు వణుకుతోను భయముతోను నిరంతరము తండ్రి నాయన యేసయ్య అయ్యా నా సన్నిధిని కనిపెట్టుకోని రీతిగా తండ్రి నాయన ప్రభువా ఇదిగో తండ్రి అపవాదికి తండ్రి నాయన ఇదిగో అలాగు తండ్రి భయముతోను వణుకుతోను నీ సన్నిధిని ఉన్న వారిని బట్టి తండ్రి నాయన వాడికి భయం పుట్టుచుండగా నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ధైర్యమునిచ్చడి మాటలు తండ్రి నాయన అయ్యా మా ఎడ మీరు కరుణ చూపించి తండ్రి మాకు పలుకుతున్న రీతిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము ప్రభువా. ఇదిగో తండ్రి నాయన యేసయ్య మేమున్న స్థలమున తండ్రి నాయన యేసయ్య ప్రభువా అయ్యా తండ్రి నాయన మాకన్నా ముందే తండ్రి నాయన యేసయ్య ప్రభువా అయ్యా తండ్రి మీరు తండ్రి కొన్ని అట్మాస్ఫియర్లో కొన్ని తండ్రి ప్రభువా యేసయ్య క్రియేట్ చేస్తుండగా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీ ప్రజెన్స్ మేము ఎల్లవెల్ల క్యారీ చేయలాగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా హృదయము మా
తలంపు, మా ఆలోచన మేము ఎటువంటి సిచ్యువేషన్‌లో ఉన్నను సరే తండ్రి నాయన, నీలో అతకబడి, నీలో అయ్యా ప్రభువా యేసయ్య నీ యందే మా ఆలోచన ఉండినట్లుగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ప్రభువా అవును తండ్రి నాయన, మేము కలిగి ఉన్న దేవుడు తండ్రి నాయన యేసయ్య సైన్యములకు అధిపతియగు యెహోవా అయి ఉంటుండగా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన ప్రభు మమ్మను పడగొట్టాలని ప్రయత్నిస్తున్న అపవాదికి తెలుసు నా తండ్రి మేము కలిగి ఉన్న దేవుడు ఎవడో. అందుకే భయముతో తండ్రి నాయన పడగొట్టాలని ప్రతి క్షణము ప్రయత్నిస్తుండగా తండ్రి నాయన, ఇదిగో ప్రభువా యేసయ్య ఆనాడు తండ్రి నాయన మోయాబీయులు తండ్రి నాయన ఇశ్రాయేలు బహుగా ఉన్నారు, బహు జనమై ఉన్నారు, వారు విస్తరించి ఉన్నారని భయపడు రీతిగా తండ్రి నాయన మమ్మును ప్రభువా యేసయ్య కదల్చడానికి కానీ తండ్రి నాయన రాకముందు మమ్మల్ని చూడగానే తండ్రి నాయన అపవాది వాడి యొక్క తండ్రి నాయన తొత్తుల అందరూ నాయన ప్రభు భయముతోను వణుకుతోను తండ్రి ఉండులాగున దీవించమని మమ్మను దీవించమని ప్రభువా యేసయ్య నీ యొక్క తండ్రి నాయన శక్తి చేత, నీ యొక్క అగ్ని చేత, నీ యొక్క ఆత్మ చేత నిరంతరము తండ్రి నాయన నింపబడిన వారముగా తండ్రి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభువా యేసయ్యా, అయ్యా తండ్రి తలను చితక కొట్టిన వాడవు తండ్రి నాయన, తోక యొక్క పనిని మాకు అప్పచెప్పిన వాడవు తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా మీద మీకు ఎంతగానో ప్రభు విశ్వాస్యత ఉంది తండ్రి నాయన, నీ బిడ్డలుగా మేము ఆ కార్యము చేస్తామని తండ్రి నాయన మీరు దినము మీ యొక్క ఆత్మశక్తి చేత, మీ యొక్క అగ్ని చేత తండ్రి నాయన మమ్మను దినము బలపరుస్తుండగా తండ్రి మా కాళ్లకు తండ్రి నాయన సమాధానపు జోళ్లు తొడిగించి నాయన తండ్రి మా చేతికి డాలునిచ్చి నా తండ్రి నాయన మా అంబుల పొదిలో అనేకమైన అంబులను మీరు పొదిగించి నాయన ప్రభువా యేసయ్య సర్వాంగ కవచము ధరించుకొని తండ్రి నాయన వాడి తోక తప్పించుకున్న వాటిని పట్టుకొని మరి తొక్కుటకు తండ్రి నాయన యేసయ్య మా కాళ్ళకు మీరు బలం ఇచ్చినందుకు, శక్తినిచ్చినందుకు, ఆది అందు ఇచ్చిన అధికారాన్ని మరలా మేము పొందుకొనుటకు తండ్రి నాయన మీరు అనుగ్రహించిన ఆ యొక్క శక్తిని బట్టి, మీ కృపను బట్టి, మీ ఆశీర్వాదమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి నాయన తప్పించుకొని తిరగాలని అయ్యా తోక దొరకదని వాడు పారిపోనట్లుగా మేమందరం బలవంతులై ఉండనట్లు దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి మూడో వంతులో పడిపోవచ్చున్న వారిని సైత్యము తండ్రి పైకి లాగువారముగా ఒక్కొక్కరము తండ్రి నాయన తయారగునట్లు తండ్రి నాయన మీ యుద్ధ యొక్క తండ్రి నా యుద్ధ భూమిలో మేము ఒక్కొక్కరము తండ్రి నాయన బలమైన సైనికులుగా తండ్రి నాయన ముందు తండ్రి నాయన ప్రభ నడిచే మా యొక్క తండ్రి అగ్ని దూతగాను తండ్రి నాయన మేఘ దూతగాను మీరు నడుస్తుండగా మీ వెంబడి నడిచే తండ్రి నాయన ఎరికో గోడను కూల్చే సైన్యముగా తండ్రి నాయన ప్రభువ నైనా ప్రతి పర్వతమును కూలగొట్టే సైన్యముగా తండ్రి నాయన మేమందరము తండ్రి నన్ను సిద్ధపడులాగా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి అయ్యా ప్రభువా యేసయ్య తండ్రి నాయన మా ఉనికిని తండ్రి నాయన ప్రభువా అయ్యా వాడు గుర్తుపడుతున్నాడా అయ్యా వాడికంటే 1000 స్పీడ్తో తండ్రి నాయన వాడు ఏం చేయబోతున్నాడో కనిపెట్టి దాన్ని అక్కడే తండ్రి నాయన భూస్థాపితము చేయుటటువంటి బలమును, శక్తిని మాకు అనుగ్రహించమని మీరు ఇస్తున్న అధికారమును మేము ఎక్కడ కూడా తన్ని నిర్లక్ష్యము చేయక వాటిని చేత పట్టుకొని ప్రభువా అయ్యా తండ్రి మా నోటి మాట, మా చేతి కార్యములు, మా వేలికున్న పోరాటములు తండ్రి ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యము చేయకుండా వాటిని వాడి నాయన ప్రభువా యేసయ్య మేము బలం పొందుకొని జయము పొందుకునే కృపను మా ఒక్కొక్కరికి తండ్రి నాయన ప్రభువా అయ్యా తండ్రి నాయన యేసయ్య మీరు బహుగా ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ మాలో మీ విశ్వాస్యతను తండ్రి నాయన అధికము చేయమని, మాలో నిరీక్షణ అధికము చేయమని తండ్రి నాయన పడగొట్టే తండ్రి నాయన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తండ్రి నాయన ప్రభు తయారు చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను నా ప్రయాణంలో వెళ్ళిపోతున్నాను అనుకుంటాం మనం, కానీ ప్రకృతి కానీ ఈ లోకపు నేచురల్గా ఉన్న ఆ నేచర్ కానీ అలా ఉండదు. చూడండి, కొన్ని సాల్ట్స్ అలా ఒక ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి వాటర్లో, వాటర్ ఊరికే ఉంటుందా? వాటర్ ఏం ట్రై చేస్తుంది? ఆ సాల్ట్స్ని డిజాల్వ్ చేసుకొని అబ్జర్వ్ చేసుకొని సంహౌ ఒక ఈక్విలిబ్రియంని మెయింటైన్ చేయాలని ట్రై చేస్తుంది ఎవ్రీ ఏరియా. అవునా అవునా యాక్చువల్గా ఈ ఈ సకల ప్రయత్నం అదే. అర్థమవుతుందా? వీళ్ళందరూ కూడా ఒక బలమైన జనాంగంగా, వీళ్ళు ఒక సపరేటెడ్ నేషన్గా, వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగంగా అలా ఒక సాల్ట్గా అలా వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్నారు అంటే, వాళ్ళకి ఎయిదర్ వీళ్ళని కలుపుకోవడంలోనో లేదా వీళ్ళు వెళ్ళి వాళ్ళల్లోనో సంహౌ ఒక ఈక్వలిబ్రియం మెయింటైన్ చేయాలని వారి బాధ. అది అవ్వదు అని తెలుసు గనక వారంటే భయం.
అర్థమవుతుందా? మన ప్రయాణం నెక్స్ట్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, ఇర్మియాతో ప్రభు మాట్లాడేటప్పుడు నీవు తిరిగి రా అని చెప్తున్న సమయం అని చెప్పిన మాట, నీవు నీచములేవో ఘనములేవో గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు అని వెంటనే చెప్తున్న మాట, నీవు వారి తట్టు తిరగకూడదు, వారు నీ తట్టు తిరగవలెను. హల్లెలూయా. అర్థమవుతుందా? సో న్యాచురల్గా ప్రకృతి సంబంధమైన ఈ న్యాచురల్గా జరుగుతున్న ప్రాసెస్కి కూడా నువ్వు పడిపోవడానికి వీలు లేదు. ఇంకా నువ్వు ఒక సెపరేషన్ని మెయింటైన్ చేయాలి. మేబీ నువ్వు అందరితో కలవట్లేదేమో, నువ్వు సపరేటెడ్గా నీ ధ్యానంలో నువ్వు ఉంటున్నావేమో, నువ్వు నీకు వాక్యం ప్రకారం నడిచే ఆజ్ఞలలో నువ్వు చాలా పకడ్బందీగా ఉంటున్నావేమో, బట్ నిన్ను డైల్యూట్ చేయాలని సకల ప్రయత్నాలు, సకల విధముల, సకల రిలేషన్స్ నుంచి కూడా నిన్ను ట్రై చేస్తారు. డూ నాట్ వర్రీ ఎట్ ఆల్. వారికి నువ్వు అంటే ఫస్ట్ భయం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకొక మాట రాశారు చూడండి, మోయాబీయులు ఇశ్రాయేలీలకు జంకిరి. హల్లెలూయా. ఈ మాట ఇలాగే మెయింటైన్ అయితే ఎంత బాగుంటుంది తెలుసా? కొంచెం అటు ఇటు అయిందనుకో, ఇశ్రాయేలీలు మోయాబీలకి జంకవలసిన అవసరం వస్తుంది. నిన్ను అలా పడగొట్టడానికే వారి ప్రయత్నం. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు జయిస్తున్నావు అంటే శత్రువుకి భయమే నాన్న. సో ఎన్ని వేస్ నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తారో చూద్దాం. ఇంకా చూడండి, మోయాబీలు మిద్యాను పెద్దలతో ఏమని మాట్లాడుకుంటున్నారు చూడండి, ఎద్దు బీటి పచ్చికను నాక్కివేయినట్లు. ఒక ఎద్దు ఒక పచ్చికను ఎలా అయితే ఒక్కసారి ఒక రౌండ్ వేసి వచ్చిందంటే ఇంకా అక్కడ ఉండదు, అలా దాని మూత్తో అలా 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 ఒక రౌండ్ వేసి వచ్చింది అనుకోండి, అక్కడ వచ్చిన చిగురంతా ఏమవుతుంది? అలా ఎద్దు అలా తిని వస్తుందో, వీరు మనల్ని అలా నాక్కి వేస్తారేమో. అర్థమైందా? చూసారా? ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాక్కి వేయుననిరి. శత్రువు ఎప్పుడు కూడా నీ బలమును అంచనా వేస్తాడు నానా. అరే, యేసు ప్రభు వారు అలా వచ్చారు కదా, గదరేనీల దేశంలోనికి రాగానే ఎంట్రీలోనే దయ్యములు పట్టినవాడు ఎంటర్ అయ్యాడు. ఏమి అని చెప్తున్నాడు యేసయ్యను చూసి, నువ్వెవరో నాకు తెలుసు, మమ్మల్ని అప్పుడే నశింపజేయడానికి వచ్చావా అంటే ఏంటి? శత్రువుకి నువ్వెవరో, నీ బలం ఎంతో తెలుసు. నువ్వు బలము మీది బలం పొందుకుని ముందుకు వెళ్ళాలా, వాళ్ళని చూసి అక్కడ ఆగడానికి కాదు. హల్లెలూయా. వారు వీరిని ఎద్దుతోనే ఎందుకు పోల్చారండి? మోయాబీయుల యొక్క దృష్టి మొత్తం ఎద్దుల మీద ఉంటుంది. గ్రహిస్తారా? ఎద్దు కాపరికి సాదృశ్యం. ఎద్దు అందుకే చూడండి, నూర్చెడి ఎద్దుకు మూతికి చిక్కం పెట్టద్దు అంటే ఎవరి గురించి చెప్పారు అక్కడ? కాపర్ల గురించి చెప్పారు. సో ఈ మోయాబీయుల అటాక్ మొత్తం కూడా ఎవరిని చెయ్యాలని ఉంటుందంటే కాపర్లను చెయ్యాలని ఉంటుంది. కాపర్లను అటాక్ చేసే పనిలో ఉంటారు వీళ్ళు. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి, వింటున్నారా? ఎంతో మంది కాపర్లు పడిపోయిన ఏరియా ఇది. ఎంతో మంది బయటికి రాలేక గిలగిల కొట్టుకుంటున్న ఏరియా ఇది. ప్రారంభం చాలా అమోఘం. ఆత్మీయంగా ప్రారంభించి శరీరానుసారులుగా మారిపోవడానికి కారణం యొర్దాను పక్కనున్న మోయాబీయులు.
మోయాబీల తంత్రం మొత్తం అటాక్ ఎవరిని చేయాలని ట్రై చేస్తారంటే, ఎవరు పిలుపులో ఉన్నారో వారిని, ఎవరు కాలింగ్లో ఉన్నారో, ఎవరు ఏర్పాట్లో ఉన్నారో వారి మీదనే అటాక్ ఉంటుందండి. వారు ఎట్టి పరిస్థితిలో వారు చేసే ప్రయత్నం ఒక్కటే, నిన్ను లోపరుచుకొని ఇక నువ్వు వారి మాట వినేటట్టు చేయడం. దీని మూలం సొదొమ గొమొర్రా. గుర్తుందా? ఈవెన్ దానికంటే కూడా మూలం ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న తంత్రం. దూతలు, పడిపోయిన దూతలు. మనం ఎక్కడి నుంచి వచ్చి ఇవన్నీ ప్రయాణం చేస్తున్నాం? యూదా పత్రికలో పరశరీరానుసారులైనందున అనే వర్డ్ దగ్గర నుంచి ఈ ప్రయాణం చేస్తున్నాం. సో వీరి లోపల పనిచేస్తున్న శక్తి ఇక్కడిది కాదు. పడిపోయిన దూతలు పడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. అర్థమవుతుందా? అప్పటి దూతలు నక్షత్రముల వలె చక్కగా ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు తమ ప్రధానత్వంను నిలుపుకొనక పడిపోయారు. వారికి వెంటనే వచ్చింది తీర్పు కొరకు వారిని కావల్లో ఉంచారు. ప్రొటెక్షన్ వేరు, ప్రిజర్వేషన్ వేరు. వీళ్ళని కావలిలో ఉంచారు, కాపాడడానికి కాదు, నాశనం చేయడానికి. అయితే మనకి మాత్రం, ప్రజలకి మాత్రం, మనుషులకి మాత్రం దేవుడు కృపణిస్తున్నారు. రక్షింపబడ్డానికి, రిపెంట్ అవ్వడానికి టైం ఇస్తున్నారు. ఈ టైం వారికి ఇవ్వాల. సో ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏంటి? సకల ప్రయత్నాలు ఏంటి? మాకంటే ఎక్కువగా వీళ్ళు నాశనం అవ్వాలి. సో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి మనుషులందరినీ కూడా డిఫైల్ చేయడానికి సకల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మనం గ్రహించకపోతే మనం పడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. సో ఎవ్రీ ఏరియాలో అలర్ట్ అవ్వాల్సింది మనమా? మనం. వాళ్ళకు ఆల్రెడీ తీర్చబడింది నాన్న. అర్థమవుతుందా? ఎందుకు వీళ్ళకి మనం వెంటే కోపం? మనం ఏం చేస్తాం? వీళ్ళకి మనం మేలే కదా చేస్తున్నాం, వీళ్ళకి ఏమైనా కీడు చేస్తున్నాం, వీళ్ళకి మనకు సంబంధమే ఉంది. నీకు సంబంధం ఏం లేదు. నువ్వేమవ్వబోతున్నావో వారికి తెలుసు. నువ్వు కలిగి ఉన్న బలవంతుడి యొక్క బలమెంతో వారికి తెలుసు. ప్రతి శత్రువు కూడా అవతల వాని యొక్క బలమెంతో అంచనా వేస్తారు. ఒక చిన్న యుద్ధం జరుగుతున్నప్పుడు గమనించండి, మనకి టీవీలో మొత్తం, లేకపోతే ఇప్పుడు యూట్యూబ్లో కానీ మనకి మొత్తం ఒక అంచనా స్కేల్ వచ్చేస్తుంది. ఏంటి తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న బలం ఎంత, మన దగ్గర ఉన్న బలం ఎంత, వాళ్ళ సైనిక దళం ఎంత, మన సైనిక దళం ఎంత, వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఎట్టివి, మన దగ్గర ఉన్న మిసైల్స్ ఎట్టివి. ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకొని ఎవరి బలం వాళ్ళు చూసుకుంటూ అతిశయపడుతూ ఉంటారు. అతిశయమే కాదు, ఒక అంచనా వేసుకుంటారు. మనం వారితో తలపడగలమా లేదా? తలపడగలము అంటే వీరి ముందు వేస్తారు, లేదు అంటే రాజీ పడ్డానికి ట్రై చేస్తారు. ఇది లోకంలోనే జరుగుతుందా? మరి స్పిరిట్ వరల్డ్లో ఇంకెంత జరుగుతుంది? ఏది ఎక్కువ? సో ఎక్కువగా గమనించువారు స్పిరిట్ వరల్డ్లోనే ఎక్కువ ఉంటారు. అర్థమవుతుందా? సో నా ప్రమేయం ఏమీ లేదనుకుంటే అన్నదే అవివేకం. అందుకే క్లియర్గా చూపిస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా అటాక్ చేయడానికి గల కారణాలు, మూలాలు అర్థమవుతున్నాయా? రైట్, ఇంకా మనం ముందుకు వెళ్దాం. చూడండి, ఎద్దు నాకినట్లుగా వీళ్ళు ఇప్పుడు నాకి వేస్తారని చెప్పి ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. ఇప్పుడు మోయాబీలకు రాజు ఎవరు? బాలాకు. చెప్పండి, ఎవరు? బాలాకు. సో ఇప్పుడు అందరూ వచ్చి బాలాక్ని తొందర పెడుతూ ఉంటారు. ఆ జనాంగాన్ని చూసావా, వారు ఇలాగంట, వారు అలాగంట అని వారందరూ ఇక మాట్లాడుకుంటున్నారు. నేను అంటాను, యేసయ్య దగ్గరికి అన్ని వచ్చి మాట్లాడే కదా, అప్పుడు లోపల కూడా ఈ డిస్కషన్ వేసి ఉంటాయి. మీకు అర్థమైందా? అంటే అద్దరికి చేరదాం అని చెప్పుకుంటున్న మాట
మేబీ స్పిరిట్ వరల్డ్‌లో లౌడ్ స్పీకర్‌లో వినిపిస్తదేమో. అర్థమవుతు ఇప్పుడు ఆటగాళ్ళుంటారండి. ఆట ఆడుతూ ఉంటారు. బ్యాట్స్‌మెన్ గానీ, వాళ్ళందరికీ ఏం వినపడవు. వాళ్ళకి ఏ డిస్ట్రాక్షన్ ఉండదు. ఇక్కడ బాల్ వేసేవాడు పట్టుకొని బాల్ వేస్తూనే ఉంటాడు. ఇక్కడ బ్యాట్ పట్టుకొని కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్రౌండ్ చూస్తా ఉంటారు. ఆడియన్స్ దగ్గర ఉంటది అసలు కోలాహలం అంతా. అండ్ వీళ్ళని చూస్తూ ప్రపంచమంతా ఉంటారు. అవునా కాదా? ఇంత చిన్న భూమిలోనే ఇంత జరుగుతుంటే మరి ప్రపంచాలలో ఇంకెంత జరుగుతుంది? పరలోకం ఇంకెంత తొంగి చూస్తుంది? పాతాళం ఇంకెంత ఎదురు చూస్తుంది? అర్థమవుతుందా? వీరికేం తెలీదండి. కానీ లౌడ్ స్పీకర్లు పెట్టుకుని వీళ్ళందరికీ తెలుస్తుందా తెలీదా? అక్కడ ఉన్నది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడుండి చిన్న టీవీలోను మొబైల్స్లోను మనం చూడట్లేదా? చూస్తున్నావా లేదా? ఈవెన్ వాళ్ళకన్నా తెలీదండి. ఆ బాల్ కరెక్ట్గా వెళ్ళి వికెట్కి తగిలిందో లేదో జూమ్ చేసి మరి మనకు చూపిస్తారు. అవునా కదా? యాక్చువల్ తగిలిన తర్వాత బ్యాట్స్మెన్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఏం చెప్తారా, అవుటా కాదా అని స్క్రీన్ వంక చూస్తాడు అంతే. ఇక్కడ వెనక్కి రీప్లే చేయలేడు ఆయన. కానీ ఇక్కడ మాత్రం ఈ లోపలనే 10 సార్లన్నా రీప్లే చేసి ఉంటారు. నేనేమన్నా తెలుసా, మన ప్రతి కదలికను కూడా అలా తొంగి చూస్తున్నారు. జయించాలని, ఓడిపోవాలని కాదు. నేను అంటాను, మనం జయిస్తున్న ప్రతి క్షణం పరలోకంలో జయధ్వనులే. హల్లెలూయా. నిజం. ఒక సిక్సర్ కొడితే ఎలాగైతే మనం అందరం టప్ 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 కొడతా ఉంటామో, ఓ ఈలలు కేకలు ఎలా అయితే దేశమంతా వేస్తూ ఉంటారో, పరలోకంలో కూడా మనం జయిస్తున్న ప్రతి క్షణం జయధ్వనులు వినపడుతూనే ఉంటాయండి. ఆమేన్. నువ్వు ఆలోచనలో జయిస్తున్నావా? నా గురించి ఎవ్వరికి తెలియదు, ఎంత కృంగిపోతున్నాను. నో నో అలా అనుకోకు. పరలోకంలో మన తరపున విజ్ఞాపన చేస్తున్న ప్రభు ఉన్నారు. ఆయన దూతలు చూస్తున్నారు. ఆమేన్. ఈరోజు నువ్వు పడిపోకుండా నిలబడ్డావు చూడు, పరలోకంలో జయధ్వనులే. ఆమేన్. అర్థమవుతుందా? సో అలా ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఇంకా చూడండి, బాలాకట మోయాబీలకి రాజు. ఈ రాజు ఇప్పుడు వీరందరినీ సంతోషపెట్టుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజులు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, ప్రజలకు ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేస్తారు. పిలాతు యేసుప్రభుని సిలువకు అప్పగించడానికి బలమైన కారణం ఏంటి? ప్రజలకు ఇష్టం. అర్థమవుతుందా? ఒకసారి యాకోబుని ఉరి తీయించారు, గుర్తుందా? శిష్యుల్లో అపోస్తల కార్యాల్లో. అప్పుడు హేరోదు యొక్క ప్రజలకు వాళ్ళందరికీ కూడా ఇది ఇష్టమైనందున పేతుర్ని కూడా చెరసాల్లో వేశారు. రాజు అలాంటి ఒక తీర్మానం తీసుకోవడం గల కారణం ఏంటి? ప్రజల మెప్పు. రాజుకి ఎప్పుడు కూడా తన ప్రజల మెప్పు కావాలి. ఇప్పుడు ప్రజల్లో ఒక కలవరం పోవాలంటే రాజు రియాక్ట్ అవ్వాలి. యాక్చువల్గా వీళ్ళకేం వైరం లేదండి. మోయాబీలకి ఇశ్రాయేలీలకి ఏమైనా వైరం ఉందా? ఏమైనా గొడవ అయిందా? వారిని ఏమైనా జయిస్తామని చెప్పి వీళ్ళు ఏమైనా దండెత్తొచ్చారా? లేదు. వారు వచ్చారా? లేదు. కాదు. ప్రజలలో ఉన్న భయం పోయి రాజు తన సింహాసనాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిందే. సో నీ చుట్టూ ఉన్న ప్రజలు నీతో వైరం లేకపోయినా నీతో ఎందుకు గొడవ పడతారు? నీతో ఎందుకు తలపడతారు? నిన్ను డౌన్ చేయడానికి నీ పరిస్థితులు నీతో ఎందుకు పోరాడతాయంటే కారణం వాటి అధిపతి ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఉంటాడు గనుక. అర్థమవుతుందా? బ్యాటిల్ ఫీల్డ్ అర్థమవుతుందా? రైట్. ఇంకా చూడండి, కాబట్టి అతడు
బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్దనున్న పేతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపెను. ఇప్పుడు వీనికి సూపర్ న్యాచురల్ సపోర్ట్ కావాలా? ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది అంటారు మందు పెట్టారండి, లేదా చేతపడులు చేశారండి. ఇవన్నీ ఎందుకు మనం వింటాం తెలుసా? ఈ న్యాచురల్గా వీళ్ళకున్న ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళ బలం సరిపోదు కనుక సూపర్ న్యాచురల్ పవర్స్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకే మనం సౌలుతో కానీ ఇలా ప్రభువు ముందే మాట్లాడుతున్నప్పుడు చెప్తారు, కర్ణపిశాచిని వెళ్ళగొట్టు, ఈ మాంత్రికుల్ని వీటిని మాత్రం మీ మధ్యలో ఉండనివ్వద్దు. వీటన్నిటికీ కారణం ఏంటి? వారు వేరే ఆత్మల్ని ప్రేరేపించి వారు ఆశ్రయిస్తారు కనుక, మిమ్మల్ని కూడా తప్పు దోవలో తీసుకుని వెళ్తారు కనుక. అర్థమైందా? నిన్న సాయంత్రం వాక్యం విన్నారా? మీరు పొందని వేరొక ఆత్మను ఒకవేళ పొందితే ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? ఇదిగో. అర్థమైందా? ఇట్లా ఛాన్సెస్ ఉన్నాయి. నేనే ప్రభు యొద్ద నుంచి వచ్చిన ఆత్మ అన్నట్లుగా, నేనే పరిశుద్ధాత్మ అన్నట్లుగా కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు, కొన్ని బుసబుసులు చేసి అసలు యాక్చువల్గా ఉన్నది వేరు, చూపిస్తున్నది వేరు. ప్రజలలో గనుక దూడనే చేసి యెహోవా ఇదే అని చెప్పే మనస్తత్వం ఉందనుకోండి, దాని పని ఈజీ అవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అలా కాకుండా ఎలా వచ్చినా సరే నువ్వు గుర్తుపట్టగలిగే స్థాయిలోనికి వచ్చావనుకో, వాని ఆటలు నీ ముందు సాగవు. గారడి గారిని గుర్తుపట్టిన దాఖలాలు మన పితరులకు ఉన్నాయి. పూతోనను గుర్తుపట్టిన మన పితరులు ఉన్నారు. గుర్తుపట్టక పాటిపోయిన వారు కూడా ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి నేను కూడా నీ వంటి ప్రవక్తనే అని చెప్పినప్పుడు పడిపోయిన ప్రవక్తలు కూడా ఉన్నారు. అర్థమైందా? సో ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్ అంటే? ఆజ్ఞల మార్గంలో ఉన్నావు నాన్న. చెప్పండి పక్క వారిని చూసి, ఆజ్ఞల మార్గంలో ఉన్నావు. హల్లెలూయా. అర్థమైందా? సో ప్రకృతి ఖచ్చితంగా రియాక్ట్ అవుతుందని చెప్పండి. ఇంకొక యాంగిల్లో చెప్తా. ఆత్మ సంబంధమైన వాణిని చూసి ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా రియాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఆత్మ సంబంధమైన వాణిని ఢీ కొట్టడానికి ప్రకృతి సంబంధమైన ప్రతిదీ కూడా వేరొక ఆత్మను పొందడానికి సకల ప్రయత్నాలు చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వారు చెప్తున్న మాట, చిత్తగించుము, ఒక జనం ఐగుప్తులో నుండి వచ్చెను. ఇక వీరు సమస్య చెప్తున్నారు. ఇప్పుడు ఏంటట? ఒక జనం ఐగుప్తు నుండి వచ్చెను. ఐగుప్తులోనే ఉంటే నో ఇష్యూస్. ఐగుప్తు విడచి వచ్చెను, అదే ప్రాబ్లం. బానిసలుగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. లోకాచారాల్లో నువ్వు కొట్టుకుని పోయేంత వరకు నో ఇష్యూస్. నువ్వు వేరుపడి ఆజ్ఞల మార్గంలోకి వచ్చావా, ఇష్యూ స్టార్ట్. అర్థమైందా? వీరిని బట్టి నువ్వు అక్కడే కూర్చుంటావేంటి? అమ్మో ఏడికి వెళ్తే నేను అందరికీ ఇబ్బందేనండి, నేను బయటకు వస్తే అందుకని నేను అక్కడే ఉంటానండి. ఎవరికి ప్రాబ్లం? పొందవలసినది పొందకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది నాన్న. వీరందరూ నీకు టార్గెట్ కాదు. జస్ట్ మూవ్ ఆన్. చెప్పండి పక్క వారితో. అంతే. వారు తెలుసుకుని వారు కూడా నీతో పాటు వస్తారు. ఆమేన్. అర్థమైందా? వారు కూడా ఐగుప్తులో బయటకు వచ్చిన వాళ్ళు కూడా వస్తారు. నువ్వు వెళ్ళు ముందు. యేసయ్య నీకు ముందుగా వెళ్ళి ఇదే మార్గం అని చూపించారు కదా, అట్లా నువ్వు కూడా ముందు వెళ్ళి మార్గం ఇదే అని చూపించు. ఆమేన్. వచ్చేవారు వెనకాతలు నీకంటే స్పీడ్గా వస్తారు, బికాజ్ నేను కలవాలి కదా. ఆమేన్. ఇప్పుడు నువ్వు 60 స్పీడ్లో వెళ్తున్నామో, వచ్చేవారు ఖచ్చితంగా 120 స్పీడ్లో వచ్చి నిన్ను మీట్ అవుతారు.
ఎంతమందికి నిశ్చయిత ఉంది? ఫుల్ నిశ్చయితతో కదులుదాం. ఆమెన్. ఎందుకు తెలుసా? వారు ఖచ్చితంగా నిన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రతి అడుగు అబ్జర్వ్ చేస్తున్నారు. అంటను నువ్వు ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ నిల్చుంటున్నావు కూడా అబ్జర్వ్ చేస్తారు. వారు వారి మార్గంలో నడిచేటప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి. సౌలు పౌలుగా మారే సమయం ఆ బట్టల దగ్గరే ఉండి స్టెఫన్ చనిపోతున్నప్పుడు స్టెఫన్ యొక్క మాటలన్నీ విన్న అనుభవం చూసారా? నేను అంటాను, అన్ని దెబ్బలు కొట్టించుకుని అన్నిసార్లు తను అన్ని ఉపద్రవాల్లో నిలబడ్డాడంటే కారణం తను ఫస్ట్ చూసిన పిక్చర్ అండి. ఆమేన్. స్టెఫన్ ప్రాణం కూడా పెట్టాడు అంటే నేను కూడా పెట్టచ్చు అనే నిశ్చయత తనకు వచ్చిందండి. అందుకే అనేకులు వెనక్కి వెళ్ళిపోయిన సమయం కూడా పౌలు నిలబడ్డాడు. అర్థమవుతుందా? సో నువ్వు కూడా ఇప్పుడు నువ్వు వేస్తున్న మార్గం బాట ఎలాంటిది తెలుసా? నువ్వు పరిస్థితులకి లొంగిపోతున్నావు. నీ వెనక వచ్చే వారికి నువ్వు చూపించే మార్గం అదే, పరిస్థితులకు లొంగిపోమని. నువ్వు కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడుతున్నావా దేవుని కొరకు? అయితే నీ వెనకొచ్చి వారికి నువ్వు చూపిస్తున్న మార్గం అది తెలుసా? వారు వారి అడుగులు వేసేటప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకుంటారు, నీకంటే బలంగా నిలబడతారు. ఎంతమందికి నిశ్చయిత ఉంది? హల్లెలూయా. నమ్మిన వారు ఉన్నారా? అయితే తలలు వంచేయండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు స్తుతులు చేర్చి ఉన్నాను ఆయన. ఇక రాత్రికాల సమయంలో ప్రభా వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు ప్రభా. తండ్రి, లోకములో నడుస్తున్నప్పుడు ప్రభా సాధారణమైన వారిగా కాకుండా ప్రభా శక్తితో నడుస్తున్నప్పుడు ప్రభా తండ్రి ఈ యొక్క తండ్రి ప్రకృతి ప్రభా తండ్రి ఆ శక్తిని ముందుగానే గ్రహిస్తూ ప్రభా ఆ ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పులు ప్రభా అలాంటి శక్తితో తండ్రి మేము నడిపించబడదుము గాక నాయన. అలాంటి శక్తి పొందుకున్న వారమై ప్రభా దేవా తండ్రి లేఖనములు సెలవిస్తున్నప్పుడు ఇదిగో మా స్వార్థ మాటతో కాక శక్తితో జరిగిస్తున్నటువంటి మా పితరుల వలె తండ్రి వారు గుర్తిస్తున్నారు ప్రభా. గారడి వానికి నిజమైన వారికి ఆ తగినటువంటి ఆ యొక్క తండ్రి వారి డిఫరెన్సెస్ని గుర్తిస్తున్న వారిగా ప్రభా తండ్రి శక్తితో మేము ముందుకు కొనసాగిపోవడానికి నీ కృపను మీరు దయచేయండి ప్రభా. తండ్రి సాధారణముగా తండ్రి నడిపించబడేట కాదు కానీ ప్రభా తండ్రి ఒక పవర్ హౌస్గా ప్రభా తండ్రి శక్తితో నింపబడుతున్న వారమై ప్రభా తండ్రి వెళ్తున్న చోట్లల్లో కూడా ఎదిగో లోకమును తలక్రిందులు చేయిస్తున్న వారు ఇక్కడను ఉన్నారు అని ప్రభా తండ్రి వారి కంటే ముందుగా ప్రకృతి గమనిస్తున్నట్లుగా ప్రభా అట్టి శక్తితో మేము నడిపించబడే ఆ కృపను ప్రభా ఈరోజు తండ్రి మేము మా ప్రతి కదలికలు ప్రభా ఈరోజు మేము 60 స్పీడ్లో ఉన్నప్పటికీ ఇదిగో రాబో తరములకు ప్రభా మేము ఒక మాదిరికరముగా నాయన తండ్రి మా యొక్క ప్రతి కదలిక మా యొక్క ప్రతి నిర్ణయాలు మేము తీసుకున్న ప్రతి ఒక్కటి కూడా ప్రభా రాబో తరములకు తండ్రి ఒక సూచనగా తండ్రి ఉండులాగున నీ కృపను మీరు దాయిచ్చేయండి ప్రభా. సహాయము చేయండి. అట్టి కృపతో శక్తితో మేము నడిపించబడుతూ ప్రభా అసాధారణమైనటువంటి పరిచర్య నేను దేవా సాధారణమైనటువంటి పిలుపు కాదు, సాధారణమైనటువంటి క్రియలు కాదు, అసాధారణమైనటువంటి ప్రభా అలాంటి ప్రభా పవర్లో ప్రభా మేము నడిపిస్తూ ప్రభా నడిపించబడుతూ ప్రభా మా ముందు తరాలకు ప్రభా మేము మాదిరిగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఈ సబ్జెక్ట్ మనం ఇంకా డీప్గా వెళ్ళాలి. చెప్పండి, ఈ సబ్జెక్ట్ మనం ఇంకా డీప్గా వెళ్ళాలి. ఎందుకు తెలుసా? ఈ కాలంలో కూడా ఈ తంత్రం పనిచేస్తుంది కనుక కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎలా పనిచేస్తుందో కూడా మనం విందాం. చూడండి, ఇక్కడ ఒక 2 వచనాలు చూసుకుని మనం ఎందుకు మనం డీప్గా వెళ్ళాలనే విషయాన్ని కూడా చూద్దాం. నాకు తెలిసి అది చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాం. మనం నెక్స్ట్ దీన్ని కంటిన్యూ చేద్దాం. కానీ ఇక్కడ రాసిన ముఖ్యమైన 2 వచనాలు మనం ఇక్కడ చదువుదాం. ఓకేనా? చూడండి, 6వ వచనం 5-6 వచనాలు చూడండి. ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. అర్థం, నాకు ఇంకా ఏమీ కనపడట్లేదు.
హల్లెలూయా. మీకు అర్థమైందా? భూతలమును కప్పి ఉన్నారంటే భూమంతా వాళ్ళు నిండిపోయారని కాదు. ఇంకా నాకేమీ కనపడకుండా వీళ్ళు మాత్రమే నా చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, రాత్రంతా నిద్ర పట్టదు, అది తప్ప ఇంకేం కనపడదు, ఇంకేం చేయలేకుండా అయిపోతాం మనం. అలాంటి సిచ్యువేషన్స్ లేవా మనకి? అది కొన్ని మంచివి కావచ్చు, కొన్ని చెడ్డవి కావచ్చు, ఇంకేవి కనపడవండి. అదొక్కటే మన మొత్తం మన ఆలోచన మండలం అంతా అవే కప్పి ఉంటాయి, ఆక్యుపై చేస్తాయి. అలా ఈ ఈ బాలాకి ఒక ప్రాబ్లం అది ఏంటి తెలుసా? ఈ ఈ ఐగుప్తు నుండి వచ్చిన వారట తన భూతలం అంతా కప్పేశారట. అర్థమైందా? అరే వారి వారి మార్గంలో పోతున్నారయ్యా, నీకేంది ప్రాబ్లం? ఫస్ట్ ఇష్యూ. రెండోది చూడండి, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. అసలు నీకు ఏంటి ప్రాబ్లం? బాలాక్ని అడగండి, బాలాక్, మిస్టర్ బాలాక్, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? అడగండి. వాళ్ళు వాళ్ళ మార్గంలో పోతున్నారయ్యా, నీకేంటి ప్రాబ్లం? అర్థమైందా? నా ప్రాబ్లం అదే, వాడి ప్రాబ్లమే అది. వాడు భూమి మీదకి వచ్చిందేం ప్రాబ్లం చేయడానికి. అర్థమైందా? వాడి టైం ఇప్పుడు బయటకు వచ్చింది, చూపిస్తా. ఇంకా చూడండి, కాబట్టి నీవు దయచేసి నా నిమిత్తం ఈ జనమును శపించుము, వారు నాకంటే బలవంతులు. ఇదే వాని ప్రాబ్లం. ఏంటి వాని ప్రాబ్లం? అంతే. నీ శత్రువుకి నీకు వచ్చిన వైరం కారణం ఒక్కటే, వానికంటే నువ్వు బలంగా ఉన్నావు, వానికంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, అయితే వాడు నీకు శత్రువుగా మారిపోతాడు. ఆది నుండి జరుగుతుంది ఇదే. ఆదాము హవ్వలకు పుట్టిన వారిని పేర్లు చెప్పండి. కయీను, హేబెల్. వారి మధ్యలో ఏంటండి ప్రాబ్లం? అంగీకరింపబడిన వాడు ఒకడు, అంగీకరింపబడని వాడు ఒకడు. అదే వారి మధ్యలో వైరం. నీ కొత్త శత్రువులు రావడానికి కారణం ఏదో లేదు, నువ్వు వారికంటే బలవంతులుగా ఉంటే చాలు. బిడ్డ ఒకరోజు మామూలుగా మాట్లాడుతూ సరదాగా చెప్పింది, నేను ఎక్కువ చదువుకుంటున్నప్పుడు వాళ్ళు వస్తే నేను బుక్ మూసేసేదాన్ని, ఎందుకంటే బుక్ తెరవంగానే అమ్మో చదివేస్తున్నాం అనేవాళ్ళంట. వాళ్ళ ప్రాబ్లం ఏంటి? నాకంటే ఎక్కువ చదివేస్తుందని. మీకు అర్థమైందా? శత్రుత్వం అక్కడే కంపారిజన్లోనే స్టార్ట్ అవుతుంది. ఇది ఇక్కడ స్టార్ట్ అయిన ఇష్యూ కాదు, ఇది పరలోకంలో కూడా ఇదే ప్రాబ్లం. లూసిఫర్ ఇష్యూ మొత్తం ఇదేనా అండి? అంటున్నారా? బలం లేకపోయినా సరే బలం ఉన్నట్టుగా కొన్ని గ్లాండ్స్ అలా పనిచేస్తాయి, అందుకే ఉబ్బిపోతూ ఉంటే. ఇవి కూడా అంతే. రండి ప్రకటన గ్రంథానికి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చదవండి, 14వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పులను మోపవలసి ఉన్నది. అవేమనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? చూడండి, బిలాము బాలాకులు ఎక్కడ చరిత్రలో ఉన్నారు? సంఖ్యాకాండం, నిర్గమకాండం, ఈ ఏరియాలో. అంటే ఏంటి? ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళే మార్గంలో ఉన్నారని చెప్దాం, అంతే కదా. అది ఏ కాలం? ఆల్మోస్ట్ బీసీ, ఎప్పుడుదో మోషే వారి కాలంలో ఇది, అంతేనా? కానీ ఇది ఎప్పుడుది? యేసు ప్రభు కూడా పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ AD 90, 100 ఆ టైంలో రాస్తున్నవి. అక్కడ నుంచి ఇక్కడికి బిలాము బోధ
ఎలా పాకింది అంటే అయిపోలేదని అర్థం. అర్థమైందా? మరి పోరాటం. ఒక చిన్న మాట చూడండి. నీకు ఇంటిలో ఒక స్పెషల్ డిజైన్ చేయబడింది ఏదో ఒక వస్తువు కావాలి నీ అవసరతలకు సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ గిన్నెలు పట్టేటట్టుగా నాకు ఒక ఐటెం కావాలి. నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను. నేను షాప్కి వెళ్ళినప్పుడు నాకు కనిపించింది ఇది. ఏది కనిపించింది? ఓకేనా? ఇది నేను తెచ్చుకున్నా అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆలోచించండి. నాకున్న ఇక్కడ అవసరతలను బట్టి నేను షాప్కి వెళ్ళేసరికే అలాంటి అవసరతతోనే తయారు చేసినది ఆల్రెడీ అక్కడ ఉంది. అంటే ఇదే మిషన్లో కంటిన్యూ అవుతున్న వారు ఇంతకుముందు ఉన్నారు. మీకు అర్థమైందా? ఈ థాట్ ప్రాసెస్ని యాక్చువల్గా ముందుకు నడిపించడానికి ఇదే థాట్ ప్రాసెస్లో కంటిన్యూ అవుతున్న జనాంగం ముందు ఉన్నారు అంటున్నాం. ఈ అవసరతను బట్టి నువ్వు కలుసుకున్నావు అంతే. ఎగ్జాక్ట్గా అలాగనే దేవునిలో బలం కలిగిన జనాంగంను పడగొట్టడానికి బలమును వెతుక్కుంటున్న వారు ముందే ఉన్నారు. ఈ అవసరతతో వెతుక్కుంటున్నప్పుడు దొరికాడు బిలాం అంతే. ఈ తంత్రం ముందు నుంచే ఉంది. ఆ మిషన్లో కంటిన్యూ అవుతున్న వారు ఉన్నారు, ఈ మిషన్లో కంటిన్యూ అవుతున్న వారు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి తెలుసా? నువ్వే గుంపులో ఉన్నావు? నువ్వే గుంపులో ఉన్నావు? ఒకటి, నువ్వు ఆజ్ఞల మార్గంలో వెళ్తున్న వాళ్ళని చూసి నీ హృదయం ఎలా రియాక్ట్ అవుతుందో నువ్వు గుర్తుపట్టగలిగితే నువ్వే గుంపులో ఉన్నావు నీకు అర్థమవుతుంది. వారిని చూసి విసుగొస్తుందా? జాగ్రత్త, యు ఆర్ నాట్ వన్ అమాంగ్ దెమ్. అటు అలా వెళ్తున్న వారిని చూసి నీకు కంపారిజన్ వస్తుందా? నీకు కోపం వస్తుందా? అన్నెసరిగా నేను ఎందుకు కోపం ఉందో నాకు తెలియట్లేదండి, వాళ్ళంటే నాకు నచ్చట్లేదు అనిపిస్తుందా? నువ్వు వారిలో ఒకరిగా లేవు నాన్న. నువ్వు ఖచ్చితంగా వేరుపడి ఉన్నావు. యు ఆర్ వర్కింగ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. నువ్వు సైనికుడిగా ఉన్నాను అనుకుంటున్నావు, బట్ ఉన్నది ప్రభు యొక్క సైనికుడిగా మాత్రం కాదు. ఆపోజిట్ డార్క్నెస్తో సంబంధించిన ఒక సంబంధం నువ్వు కలిగి ఉన్నావు. చూసుకో, చెక్ చేసుకో. అర్థమవుతుందని చెప్పేది. ఒకే మిషన్లో ఉన్నవారు ఏకాత్మ కలిగి ఉంటారు. చెప్పండి అన్నమాట. ఇప్పుడు వారిని ఎలా అయినా శపించడానికి కొంతమంది కలుస్తున్నారు. వాళ్ళందరూ ఏం మిషన్లో ఉన్నారు? ఒకటే మిషన్. వీళ్ళ మిషన్ ఏంటి? వాళ్ళని పడగొట్టాలా, వాళ్ళ బలమును చెడగొట్టాలా, వాళ్ళని బలహీనులుగా చెయ్యాలా. అదే వాళ్ళ మిషన్. నీకు అర్థమవుతుందా? ఇన్ని అటాక్స్ జరుగుతున్నా సరే నువ్వు నీ మార్గంలో జయముతో ముందుకు కదిలేటట్లుగా దేవుడు అవకాశాన్ని ఇస్తున్నారు. అది ఏంటో తెలుసా? ఆధారం ఒక్కటే, ఆజ్ఞల మార్గం. నాకు తెలుసు ఈ మాటలు విడుదలవుతున్నప్పుడు ప్రకృతిలో కొన్ని చేంజెస్ అవుతున్నాయి. నేను అది నాలో అనుభవిస్తున్నాను, అందుకే చెప్తున్నాను. అర్థమవుతుందా? పాములు పుట్ట ఉంటుంది సరే, దాన్ని వెళ్ళి కెలికితే ఎలా ఉంటుందో అలా ఉంది దానికి. కొన్ని ఏన్షియంట్ సీక్రెట్స్ బయటపడుతున్నాయి కదా. అనేకులు పడిపోయిన ఏరియా ఇది. ఆలోచనలో అనేకులు పడిపోయిన ఏరియా ఇది. మనం దాన్ని టచ్ చేస్తున్నాం. ఈరోజు ఈ ఫ్లషీ థింగ్స్ని నువ్వు దాటు, తర్వాత నువ్వు పొందబోయే జయం ఎలాంటిదో తెలుసా? పరలోకం మొత్తం జయధ్వనిలేనా? నువ్వు సిక్సర్, ప్రతి బాల్ని, ప్రతి తంత్రంని నువ్వు సిక్సర్ కొడతావు. ఎలా ఉంటుంది తెలుసా? ఆ రేంజ్ ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ వాడు ఆ తంత్రంతో నీ దగ్గరికి రాలేడు, ఎందుకంటే ఈ బాల్ బౌండరీస్ దాటి వెళ్ళిపోయింది. హల్లెలూయా.
అర్థమవుతుందా? ఒకే తంత్రంకి ఎన్నిసార్లు పడిపోతావు? నీ రేంజ్ అది కాదు. ఒక తంత్రంతో వాడు వచ్చాడంటే మళ్ళీ అదే తంత్రం వాడు ఎత్తుక్కోవడానికి కూడా ఆ తంత్రం దొరకనంతగా నువ్వు బ్యాట్తో కొట్టాలా. లేచి నిలబడదాం. అటువంటి బలవంతులు తయారవుదురుగాక. ప్రార్థన చేద్దాం. ఆపద్దు ప్రార్థన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో ఉన్న వారికి కూడా ఒకసారి ప్రార్థనకు అవకాశం ఇవ్వండి. అభిరానన్న హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పడిపోని బలం దేవుడు నింపుతున్నారు. ప్రతి తంత్రమును నువ్వు గుర్తుపడతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది నుంచి వస్తున్న తంత్రం గుర్తుపడదామండి. ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తుతించుకుంటూ దేవుడు చూపిస్తున్న కరెక్షన్ ఫాలో అవుదాం. దేవా నీకే స్తోత్రము రాజా, నీకే స్తోత్రము రాజా, నీకే స్తోత్రము రాజా. తండ్రి ఎందరో తండ్రి నాయన గొప్పవారు తండ్రి నాయన పడిపోతున్న తంత్రములో తండ్రి స్తోత్రం రాజా. తండ్రి మాకు రివీల్ చేస్తున్నందుకు వందనములు రాజా. తండ్రి నాయన మాకు రివీల్ చేస్తున్నందుకు వందనములు రాజా. దేవునికి వందనాలు చెప్దామండి. దేవా ఒక ఏన్షియంట్ సీక్రెట్స్ తండ్రి నాయన మాకు రివీల్ చేస్తున్నందుకు వందనములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన నీ ఆజ్ఞల మార్గమును అంటకట్టుకొని ప్రభా స్తోత్రము తండ్రి. బలం పైన బలం పొందుటకును ప్రభా నాయన తండ్రి తంత్రములను తండ్రి నేను త్రిప్పికొట్టుటకు తండ్రి స్తోత్రం రాజా. తంత్రములను త్రిప్పికొట్టుటకు ప్రభువా తండ్రి మరి ఒకసారి ఆ తంత్రముతో నాయన సైతాన్ని డిస్టర్బ్ చేయడానికి వీలు లేని విధముగా తండ్రి నాయన నీ బలముతో తండ్రి నాయన తిప్పికొట్టుటకు తండ్రి నాయన మాకు శక్తినిస్తున్న దేవా మీకే స్తోత్రం. మాకు శక్తినిస్తున్న దేవా మీకే స్తోత్రం. చేతుల పైకెత్తి రిసీవ్ చేసుకుందామండి దేవుడిస్తున్న శక్తిని. స్తోత్రం రాజా. తండ్రి ఈ తంత్రములను తండ్రి నాయన త్రిప్పికొట్టుటకు ప్రవ్వా నాయన తండ్రి మీరు ఇస్తున్న శక్తి కొరకు వందనములు తండ్రి. నాయన మా చేతులకు తండ్రి యుద్ధములను తండ్రి నాయన మా వేళ్లకు పోరాటమును తండ్రి స్తోత్రం రాజా నేర్పిస్తున్న దేవా మీకే స్తోత్రము తండ్రి. నాయన ప్రతి ఒక్క తంత్రమును తండ్రి త్రిప్పికొట్టుటకు ప్రవ్వా నాయన తండ్రి స్తోత్రం రాజా. తండ్రి మీరు ఇస్తున్న శక్తి కొరకు తండ్రి నాయన మీకే వందనములు రాజా. స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రవ్వా నాయన తండ్రి ఇదిగో తండ్రి దేవా తండ్రి మేము ఏమి చేయకుండా నుంచుంటేనే పోరాటాలు వస్తున్నాయని ప్రవ్వా, ఏమి చేయకుండా నిలబడితేనే తండ్రి నాయన యుద్ధాలు వస్తున్నాయని ప్రవ్వా నాయన తండ్రి ఇన్నాళ్ళు తండ్రి నాయన తండ్రి స్తోత్రం రాజా. తండ్రి మేము కృంగి ఉన్నామేమో కానీ ప్రవ్వా ఇదిగో తండ్రి ఈ దినము తండ్రి స్తోత్రం రాజా. తండ్రి ఆ తంత్రం ఏంటో తండ్రి మాకు తెలిసింది దేవా. మమ్మల్ని భయపెడదామని మమ్మల్ని లొంగేలా చేయాలని ప్రవ్వా నాయన తండ్రి మమ్మల్ని వారిలో కలిపేసుకోవాలని తండ్రి స్తోత్రము రాజా. ఒక కుతంత్రముతోను ప్రభా నాయన కుటిలత్వముతోను ప్రభా నాయన తండ్రి నాయన వస్తున్న తండ్రి ప్రతి ఒక్క సర్పపు తంత్రమును తండ్రి మేము గుర్తుపట్టడానికి ప్రభావ నాయన మాకు సహాయం చేసినందుకు మీకే వందనములు తండ్రి. ఇక పైన ప్రభా నాయన తండ్రి ఇక పైన తండ్రి మేము పాపముతో కాంప్రమైజ్ అవ్వము రాజా. మేము ఇంకా పాపముతో కాంప్రమైజ్ అవ్వము రాజా. తండ్రి మేము చేస్తున్నది కేవలం కాంకరింగ్ మాత్రమే ఉండుటకు తండ్రి మాకు చేతులకు శక్తినిస్తున్న దేవా మీకే స్తోత్రం. ఆలోచన మండలములో తండ్రి క్లియరెన్స్ ఇస్తున్న దేవా మీకే స్తోత్రము తండ్రి. కన్నులకు ఒక ఫిల్టర్ దయచేస్తున్న దేవా మీకే స్తోత్రం. చెవులకు ఒక ఫిల్టర్ దయచేస్తున్న దేవా మీకే స్తోత్రం. వివేచించు హృదయమునిస్తున్న దేవా మీకే స్తోత్రము రాజా. తండ్రి నాయన స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క తంత్రమును తండ్రి మేము గుర్తుపడుతున్నాం. ప్రతి ఒక్క తంత్రమును తండ్రి మేము గుర్తుపడుతున్నాం రాజా. అదిగో తండ్రి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవా మా పక్షాన తండ్రి ఉంటున్న దేవా మీకే స్తోత్రం రాజా. అదిగో తండ్రి పరలోకం సంతోషించినట్లుగా తండ్రి ఇదిగో ప్రభా నాయన ప్రతి ఒక్క చిక్కులు పెడుతున్న విషయమును తండ్రి తొక్కిపెట్టి జయించడానికి తండ్రి నాయన మాకు సహాయం దయచేస్తున్నారు ప్రభా. నాయన మీకే వందనములు తండ్రి. ప్రభా నాయన వెనకకి తిరిగి వెళ్ళిపోవడానికి కాదు తండ్రి నాయన వెనకకి తిరిగి ప్రభా పారిపోవడానికి కాదు తండ్రి నాయన ఇదిగో ప్రభా ఆజ్ఞల మార్గంలో ఉన్నందుకు తండ్రి స్తోత్రం రాజా. శ్రమలు వస్తున్నాయని ప్రభా చెదిరిపోవడానికి కాదు కానీ ప్రభా నాయన నిలబడి ముందుకు సాగి గెలిచి తండ్రి స్వాధీనపరచుటకు తండ్రి నాయన మాకు సహాయం చేస్తున్న దేవా మీకే స్తోత్రము రాజా. మీకే స్తోత్రము తండ్రి మీకే స్తోత్రము రాజా. అదిగో తండ్రి శరీరంలో అయిన తండ్రి స్తోత్రం రాజా. ఆ పడిపోయిన దూతలు తెస్తున్న తండ్రి నాయన పాపమును ప్రభా తంత్రమును తండ్రి నాయన ఇదిగో ప్రభా నీకు ఇష్టం లేకుండా చేయాలని తండ్రి స్తోత్రం రాజా.
తండ్రి నీ క్షమాపణను తండ్రి నాయన నీ కరుణను ప్రభా నాయన కోల్పోయేలాగా తండ్రి నాయన మా పక్షముగా తండ్రి నాయన వారు తండ్రి నాయన పంక్తులు తీరి ఉన్నారు. మమ్మల్ని శపించడానికి తండ్రి నాయన పంక్తులు తీరి ఉన్నారు తండ్రి. స్తోత్రం రాజా. అయినను సరే తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నాయన తండ్రి, ఇదిగో ప్రభా నాయన మా శత్రువులు ఎదుట తండ్రి మాకు భోజనం సిద్ధపరుస్తున్నాను వాగ్దానమును తండ్రి మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం రాజా. ఇదిగో ప్రభా ఓరకనే నిలిచి తండ్రి దేవుడిస్తున్న తండ్రి స్తోత్రం రాజా. ఆ విజయములు పొందుటకు విజయోత్సవం పొందుటకు ప్రభా నాయన స్తోత్రం తండ్రి సిద్ధపడుతున్నాం రాజా. నాయన మీకే వందనములు తండ్రి. ఇదిగో ప్రభా నాయన మీరు కోరుకుంటున్న తండ్రి ఆజ్ఞల మార్గంలోనే నిలిచి ఉండాలని ప్రభా మీరు కోరుకుంటున్న ఆ కోరికను ప్రభా స్తోత్రము తండ్రి. ప్రభా నాయన అది మా యుద్ధ ప్రణాళిక అయి ఉంటున్నది రాజా తండ్రి నాయన స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభా నాయన ఇప్పటి నుంచి తండ్రి మేము ఒక తీర్మానం తీసుకుంటున్నాం. ఇక పైనుండి ప్రభా నాయన ఎటువంటి నాయన స్తోత్రము రాజా ఆ బెదురు లేకుండా తండ్రి, ఆ వణుకు లేకుండా, చంచలత్వం లేకుండా తండ్రి స్తోత్రం రాజా. తండ్రి ఎటువంటి తంత్రం వచ్చినాడు పై అధికారుల నుంచి తండ్రి నాయన ప్రభుత్వాల నుంచి తండ్రి నాయన స్తోత్రం రాజా ఎటువంటి తండ్రి నాయన ఆ టెంప్టేషన్ వచ్చినను తండ్రి స్తోత్రం రాజా. ఇదిగో ప్రభా నీ ఆజ్ఞల మార్గంలో తండ్రి నిలిచి ఉంటామని ప్రభా నాయన మేము తీర్మానం తీసుకుంటున్నాం రాజా. నాయన నిలిచి ఉంటామని ప్రభా తీర్మానం తీసుకుంటున్నాం. ఆ ఆజ్ఞల మార్గంలో తండ్రి నిలిచి ఉంటామని తీర్మానం తీసుకుంటున్నాం రాజా. ఓ తండ్రి నాయన స్తోత్రం. మీరు అనుగ్రహిస్తున్న విజయంలో పాలు పంపులు పొందడానికి తండ్రి నాయన మీరు అనుగ్రహిస్తున్న విజయంలో తండ్రి మేము పాలు పంపులు పొందడానికి ప్రభా నాయన తండ్రి ప్రతి ఒక్క తంత్రమును జయించు తండ్రి స్తోత్రం రాజా. తండ్రి ఇదిగో ప్రభా నాయన నీ కొరకు నిలబడుటకు తండ్రి స్తోత్రం రాజా. తండ్రి మాకు సహాయం చేస్తున్న దేవా మీకే స్తోత్రము తండ్రి, మీకే స్తోత్రము తండ్రి. స్తోత్రము రాజా, స్తోత్రము తండ్రి. ఓ ప్రభువా నాయన మీకే వందనములు రాజా, మీకే వందనములు రాజా, మీకే వందనములు తండ్రి. ఓ ప్రభా నాయన ఇదిగో తండ్రి స్తోత్రము రాజా. తండ్రి నాయన ప్రారంభము తండ్రి నాయన కంటెను ప్రభా నాయన ముగింపు ముఖ్యమై ఉన్నది. ప్రారంభం కంటెను ముగింపు ముఖ్యమై ఉన్నది రాజా. ఇదిగో తండ్రి ఐగుప్తులోంచి బయటికి నాయన తండ్రి నాయన ఆజ్ఞల మార్గంలో ప్రారంభమైన ప్రయాణం తండ్రి స్తోత్రం రాజా. అదిగో తండ్రి ఆయన విజయోత్సవంతో తండ్రి స్తోత్రం రాజా. అదిగో తండ్రి నీ సన్నిధిలో పరలోకంలో చేరి తండ్రి నీతో పాటును దూతలతో పాటును పరిశుద్ధులతో పాటును తండ్రి ఆ జయోత్సవములతో తండ్రి నాయన మీరు చేస్తున్న పరిపాలనలో తండ్రి పాలిభాగస్థలమై మారినంత వరకు తండ్రి తండ్రి మార్పు లేకుండా తండ్రి ఆయన ఏ తంత్రముకు పడిపోకుండా తండ్రి నిలిచి ఉన్నట్లకు తండ్రి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.